జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. 8వ అధ్యాయం. గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుతో ఇలా మాట్లాడుతున్నాడు. స్వామి, ఈ ప్రకారంగా సంక్లిప్తంగా చెప్పి ముగిస్తే నాకు సరిపోదు. కర్మకాండ విషయమై నాకు కలిగిన సందేహాలను తమ ముందు విన్నవిస్తాను. కటాక్షించి అవి తీర్చగలరు అని గరుత్మంతుడు వేడుకోగా పరంధాముడు అవేమిటో అడగమన్నాడు. అప్పుడు గరుత్మంతుడు ఇలా అంటున్నాడు. స్వామి, తల్లిదండ్రులు వృద్ధులై ఆతురులైనప్పుడు పరలోక ప్రయోగమైన కర్మను పుత్రులు ఏ విధంగా చేస్తే ఆ తల్లిదండ్రులకు సద్గతి కలుగుతుందో అలా చేయదగిన ఆముష్మిక కర్మను చెప్పవలసింది అని కోరాడు గరుత్మంతుడు. మానుష, హితార్థం మంచి ప్రశ్ననే వేశావు, విను అని శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు. పుణ్యాత్మకుడు తనకు మరణం సమీపించిందని తెలుసుకున్నాక జ్ఞానాకృత సమస్త పాపాలు పోవడానికి సర్వ ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. అవసాన కాలం సమీపించడం తెలిసి స్నానం చేసుకొని సాలగ్రామ రూపైన విష్ణువును గంధం, పుష్పాలు, తులసి దళాల చేత అర్చించి పిండి వంటలు నివేదించి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి అష్టాక్షరి కానీ ద్వాదశాక్షరి కానీ జపించాలి. హరినామస్మరణం, శివకేశవ శ్రవణం సమస్త పాపాలను తొలగిస్తాయి. రోగి వద్ద కూర్చొని బంధువులు ఏడవరాదు. పవిత్రమైన నా నామాన్ని కీర్తిస్తూ ఉండాలి. దశావతారాలను స్మరించాలి. కృష్ణ అనే మంగళ శబ్దం ఎవరి నోటి నుండి వెలువడుతుందో వారి పాపాలు భస్మమైపోతాయి. అజమీలునికి నా నామస్మరణ వల్ల ముక్తిని ఇచ్చాను నేను. నన్ను దుర్మార్గుడైనా సరే స్మరిస్తే చాలు, పాపాలన్నీ శమింపజేస్తాను. పాపాలు తొలగించడంలో హరినామానికి గల శక్తి ఇంత అంత అని చెప్పడానికి సాధ్యం కాదు. యముడైనా సరే తన భటులకు ఇలా చెప్తాడు. నాస్తికుడిని నా లోకానికి తీసుకురండి, కానీ హరినామస్మరణ చేసేవారికి మాత్రం తీసుకురావద్దు అని ఆ యముడు ఆ యమభటులకి చెప్తాడు. నారాయణ ప్రముఖుడైన వానిని ప్రాయశ్చిత్తాలు సైతం పవిత్రునిగా మార్చజాలం. ఎవరైతే నందనందన అంటారో అతడు వైతారి నదిలో పడడు. ముక్తిని కోరేవారు పరులకు షడ్రోషపేతమైన అన్నం పెట్టాలి. దూడలకు తో కూడా ఆవుల్ని శ్రోత్రియ బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. కర్మ చేయడానికి ఉద్దేశించిన స్థలాన్ని గోమయం అంటే ఆవు పేడతో శుద్ధి చేయడం దేనికి? పితృకర్మలను తిలలు దర్భలు దేనికి? మేడ మీదనో మంచం మీదనో పరుండి ఉండగా మృతి చెందిన వారికి సద్గతి కలుగుతున్నారు కదా. ఎందువల్ల? మరి ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి ఏ విధంగా కాలం సమీపిస్తుందో ఎరుగ సాధ్యమైన ఇవి నాకు కలిగిన సందేహాలు అని గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకు అడిగాడు. దానికి ఆ పరమపురుషుడు, సర్పభక్షక, సరైన ప్రశ్నలే వేశావు, విను అని శ్రీ మహావిష్ణువు చెప్పసాగాడు. కర్మ చేయవలసిన స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడానికే ఈ అలుకుట. భూశుద్ధి చేయకుండా కర్మ చేయడం వల్ల భూత పిశాచాది ఆటంకములు అక్కడ చేరుతాయి. అవి కలిగించే విఘ్నాల వల్ల కర్మ చెడుతుంది. కనుకనే గోమయంతో శుద్ధి చేయమన్నారు. పితృకార్యాలకు శ్రద్ధ ముఖ్యం. శుద్ధితేనే శ్రద్ధ కుదురుతుంది. ద్విజులకు, మంత్రాలకు, దర్భలకు, అగ్నికి, తులస దళాలకి నిర్మల దోషం లేదు. ఉపయోగించిన వాటినే మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఏకదాశ్రివర్థం, తులసీదళం, భగవద్గీత, పశువు, బ్రాహ్మణ భక్తి, శ్రీ హరిచరణాలు ఇవన్నీ సంసార సాగరాన్ని తరించడంలో ఓడవలే రక్షిస్తాయి. మరణాన్ని సమీపించిన వారు గోమయం చేత పరిశుభ్రంగా అలికిన చోట
కుశదర్భలు పరచి నువ్వులు జల్లి చేతుల్లో తులసి దళాలు దర్భలు ఉంచుకొని భగవన్నామ సంకీర్తన చేస్తూనే మృతి చెందితే వారికి వైకుంఠ ప్రాప్తి తథ్యం. మరణావస్థలో ఉన్నవారు బోర్ల శ్రయించరాదు. వెళ్ళకిలా వీపుని క్రింద మోపి పరుండాలి. ఆ పరంధాముని చూసి గరుడ స్వామి, ఏ విధమైన పాపాలు చేసిన వాళ్ళు ప్రేత జన్మ పొందుతారు? అలా పొందిన వారికి ఆ జన్మ నుంచి ఎలా విముక్తి కలుగుతుంది? యమపురంలోనే ప్రేతంగా పరి ఉంటారా, లేక ప్రేతంగానే లోకంలో సంచరిస్తారా అని గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రశ్నించసాగారు. అప్పుడు ఆ భగవంతుడు ఇలా చెప్పసాగారు, గరుత్మంతుడా వినుము. పరద్రవ్యాన్ని, ఇతరుల భార్యల్ని కోరేవారికి, లేదా ఆ రెండు సాధించేందుకు క్రూర కృత్యాలకు పాల్పడిన వారికి ఎన్ని శ్రాద్ధాదులు జరిగిన పిండదేహం కలగదు. వారికి కలిగేది ప్రేత శరీరమే. వీరి తీరు వేరుగా ఉంటుంది. అది ఎలాగో విను. ఏ కుటుంబంలోనైనా యజమాని మృతి చెందినప్పుడు దానిని అవకాశంగా తీసుకొని ఆ గృహస్థుని బంధుమిత్రాదులను వంచి వారికి చెందవలసిన ఆస్తి ద్రవ్యం మున్నగు వాటిని కొందరు అపహరింప పూనుకుంటారు. అనగా మృత నష్టపు ఆస్తి కోసం ప్రాకులాడుతూ ఉంటారు. తెలిసో తెలియకో బుద్ధిపూర్వకంగానూ ఇటువంటివి ఆశించే వారికి ప్రేత శరీరం సంప్రాప్తిస్తుంది అని అనడానికి ఎలాంటి సంశయం లేదు. ఇక ఈ ప్రేత శరీరం పొందిన వారు తాము క్లేశాలను అనుభవించడమే గాక తమ భార్యపుత్రులను కూడా కష్టాల పాలు చేస్తారు. ఆ ఇంట శ్రాద్ధారి కర్మలు జరగనివ్వరు. ఒకవేళ పుత్రుడో మనముడో పితృదేవతార్చన చేస్తే పిండములు పితృదేవతలకు అందనీయక అడ్డుపడుతూ ఉంటారు. ప్రాణధార మనుష్యులకు మిక్కిలి కష్టమైన ప్రేత జన్మ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? నాపై కటాక్షించి చెప్పవలసింది అని అన్నాడు గరుత్మంతుడు. అప్పుడు ఆ విష్ణు భగవానుడు, ఖగరాజా, మనుషులు మరణించిన తర్వాత చేయవలసిన కర్మలు కొన్ని చెప్పనున్నాను విను. ప్రేత జన్మ పొందకూడదు అనుకునే ప్రతి వ్యక్తి ఆచరించవలసిన విధులలో ఒకటి అచ్చు విడిచి ఆబోతులను వదులుట, మగదూతను మంత్రసహితంగా ముద్ర వేసి ఊరిపై విరుచుట. దీనినే వృషోత్సర్జనం అని అంటారు. స్త్రీలైనా పురుషులైనా శూద్రాది జాతుల వారైనా ఈ వృషోత్సర్జన విధి నిర్వర్తించాలి. 5 ఏళ్ల వయస్సులోగా మరణించిన వారి విషయంలో తప్ప మిగతా అన్ని జాతుల స్త్రీ పురుషుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. 5 ఏళ్ల దాటిన వారెవరు మరణించిన వారికి ప్రేత జన్మం రాకుండా దీనిని తప్పక ఆచరించాలి. ఈ క్రియ నిర్వర్తిస్తే అప్పుడా మృతి పొందిన వ్యక్తికి ప్రేత జన్మ బాధ ఉండదు. ఇది చేయకుండా ఇతర దానాలు ఏవి చేసినా ప్రేత జన్మ బాధిస్తుంది అని చెప్పాడు ఆ శ్రీహరి భగవానుడు. ఓ దేవదత్తమా, వృషోత్సర్జనం మరణానికి ముందుగా అయితే ఎప్పుడు ఆచరించాలి? మరణించిన పిదప అయితే ఏ సమయంలో చేయాలి? దాని వలన కలిగే ఫలితం ఏమిటి? సవిస్తరంగా నాకు చెప్పవలసిందని గరుత్మంతుడు కోరారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు, గరుడ, మరణించిన వారి కోసం ఈ కర్మ నిర్వర్తించకుండా ఇతర శ్రాద్ధాలు ఎన్ని జరిపించినప్పటికీ మృతునికి లేశమైన ఫలితం లేదు. మరణించిన వారి నిమిత్తం ఆబోతు ఎద్దును విడవ వదిలొస్తే మరణించిన నాటి నుంచి 11వ దినమున ఈ కార్యం చేయాలి. అలా జరగకపోతే ప్రేత జన్మం ఖాయం. వృషోత్సర్జన విధి పితృలోకానికి సరాసరి మార్గం. ఎలాంటి అవరోధాలు లేకుండా నేరుగా పితృదేవతలుండే లోకానికి చేర్చబడతారు. ఈ విధి నిర్వర్తించిన వారు ముక్తి క్షేత్రాలైన కాశీ, గయ, ప్రయాగ వంటి దివ్య భూములలో మరణించడం సంభవిస్తే
యముని పీడ లేకుండా సద్గతి పొందగలుగుతారు. మరణించిన వారి కోసం ఈ వృషోత్సర్జనం అనేది పుత్రుడైనా, భార్య అయినా, మనుమడైనా, మనుమరాలైనా సరే చేయవచ్చు. కొడుకు ఉన్నట్లయితే ఇతరులు ఎవరూ చేయకూడదు అని విష్ణుదేవుడు చెప్పాడు. అప్పుడు గరుత్మంతుడు వినమ్ర భావంతో విశ్వరూపునికి మరోసారి వందనం ఆచరించి, మాధవ, దేవదేవ, సందర్భం వచ్చింది కనుక అడుగుతున్నాను. పుత్ర సంతానం లేని వారి విషయంలో స్త్రీ పురుషులు ఎవరికైనా మరణం సంప్రాప్తిస్తే అట్టి వారికి చేయదగిన ఉత్తర క్రియలేవి అని అడిగారు. అప్పుడు ఆ భగవంతుడు ఇలా చెప్పుతున్నాడు, గరుత్మంత, పుత్రహీనునికి సద్గతి లేదు, అతడికి నరకమే ప్రాప్తి. కనుక ఎలాంటి పుణ్యం చేసి అయినా సరే పుత్ర సంతానం పొంది తీరవలసిందే. అపుత్రస్య గతిర్నాస్తి. ఏ మానవుడైనా తన కోసం ఎలాంటి సత్కర్మలు ఆచరించకుండా మరణిస్తే అతని మరణాంతరం పుత్రులు కర్మ చేయకపోతే అట్టివాడు రాత్రింబగల్లో ఆకలి దప్పికలతో బాధతో చాలా కాలం అల్లాడి తరువాత పురుగులుగా, కీటకాలుగా నానా జన్మలు ఎత్తి తిరిగి నీచ కులాల్లో మానవుడిగా జన్మించి ఈ లోకంలోనే చిరకాలం సంచారం చేస్తూ ఉంటారు. అంతేగాని ఉత్తమ గతులు పొందరు. దాన విధానం తప్పితే వ్యతిరేక ఫలితాలుంటాయా? ఇవన్నీ నాకు విశదంగా వినిపించు అని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, వినత కుమార, చిత్తశుద్ధి లేకుండాను దృఢమైన బుద్ధి లేకుండాను చేసిన 100 గోదానాల కంటే ప్రతిఫలపేక్ష లేకుండా మనఃపూర్వకంగా చేసి ఒక్క గోదానం విన్నా. అలాగే ఒకరు గతించాక 1,00,000 గోదానం చేస్తే కలిగే ఫలితం ఎంత ఉంటుందో అతని అంత్యకాలంలో కేవలం 1000 గోవులు దానం చేసినప్పటికీ అంతే ఫలితం కలుగుతుంది. కాబట్టి మరణకాలంలో గోదానం చాలా శ్రేష్టమని తెలుసుకోవలసి ఉంది. ఇంకా చెప్తున్నాను విను. మంచి క్షేత్రంలో పుణ్యభూమిలో అర్హత గలవారికి సద్బుద్ధితో చిత్తశుద్ధితో ఇచ్చే దానమే పాత్ర నెరిగిన దానము అని పరిగణిస్తారు. అటువంటి దానానికి 1000 రెట్లు ఫలితం ఉంటుంది. ఉత్తములైన వారికి ఇచ్చే దానం దినాభివృద్ధికి మూలం. అంటే దానం పుచ్చుకున్న వారు ఉత్తములైతే దాతకు చాలా పుణ్యము లభిస్తుంది. దాన మహిమ గురించి స్మృతుల్లో, పురాణాల్లో కూడా చెప్పబడింది. దానం వల్ల అన్ని సంపదలు కలుగుతాయి. దానాల్లో మొదట 10 దానాలు, ఆ తర్వాత 16 మహాదానాలు, ఆ పైన విశేష దానాలు చేయడం కర్తవ్యం. అందరూ అన్ని ఆచరించలేకపోయినప్పటికీ కనీసం కొన్నైనా చేయడం విధి. అందులో కొన్ని తెలుసుకుందాం. అవి కన్య, బంగారం, దాసీజనం, బండి, గుర్రం, ఏనుగు, ఇల్లు, నాగలి, కాల పరుష ప్రతిమ, కాలచక్ర ప్రతిమ, భూమి, మేక, ఎద్దు, పాన్పు, వత్స అంటే దూడ, అంటే దాన్ని గోదానం అంటారు. నువ్వుల రాశి, వీటిని 16 మహాదానాలు అంటారు. ఇప్పుడు వీటి ఫలితాలు తెలుసుకుందాం. కన్యాదానం బ్రహ్మలోక ప్రాప్తి, బంగారు దానం విష్ణులోక ప్రాప్తి, దాసీజానం ఇంద్రలోక ప్రాప్తి, బండిదానం విష్ణులోక ప్రాప్తి, గుర్రదానం గంధర్వలోక ప్రాప్తి, ఏనుగు దానం శివలోక ప్రాప్తి, ఇల్లు దానం విష్ణు ప్రీతికరం, నాగలి దానం కృష్ణ ప్రీతికరం, కాలపురుష దానం కోరిన కోరికలు సిద్ధి, కాల చక్ర ప్రతిమ దానం ఐశ్వర్య సిద్ధి, భూదానం శివలోక నివాసం, మేకదానం శివ ప్రీతికరం, ఎద్దుదానం మృత్యుంజయలోక ప్రాప్తి, పాన్పు దానం గోలోక ప్రాప్తి, గోదానం వైకుంఠ శాశ్వత నివాసం, నువ్వుల రాశి దానం విష్ణులోక ప్రాప్తి. ఇవి మొత్తం 16 మహాదానాలు. వాటి ఫలితాలు: మరణం చెందిన 11వ రోజైనా
సపిండీకరణకే పూర్వమే షోడశ శ్రద్ధం చేసి సద్బ్రాహ్మణులకు నియంత్రించి వారిని అర్పించి దశదానాలు చేయాలి. అవి ఇంతకు ముందే వివరంగా చెప్పి ఉన్నాను. ఇవేగాక నానావిధ విషయదానాలు ఉన్నాయి. మరొక గొప్పదైన దానాన్ని చెప్తున్నాను, గ్రహించు. నరలోకానికి చేరువనున్న మహాఘోరమైన వైతారిణి అనే నది దాటడానికి సుఖమైన ఉపాయం ఉంది. చెరుకు గడలతో నావ తయారు చేసి దానిని పట్టుతో అలంకరించి అందులో నేతితో కూడిన కంచుపాత్రను ఉంచి శ్రీమన్నారాయణ్ణి అర్చించి ఒక సద్బ్రాహ్మణునికి దానం చేయాలి. నువ్వులు, ఇనుము, బంగారం, ప్రత్తి, లవణం, నవధాన్యాలు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వవలసి ఉంటుంది. ఇవేగాక నానావిధ విశేష దానాలు ఉన్నాయి. అనగా పలు రంగుల వస్త్రాలు, రకరకాల ధాన్యాలు, మీగడ, వెన్న, అన్నం, జలం, నూనె, పుష్పాలు, పండ్లు, గొడుగు, విసనకర్రలు, దండము, గంధము, కస్తూరి, కుంకుమ, సుగంధ ద్రవ్యములు, వివిధ దేవతా పటములు మొదలైనవి దానంగా ఇవ్వవచ్చు. మరోన్ముఖుడైన తండ్రి చేత భూదానం మొదలైన దానాలు చేయించిన పుత్రుడు దేవతల చేత పూజింపబడతాడు. తల్లిదండ్రుల నిమిత్తం సత్పాత్రులైన వారికి పుత్రులు చేసే దానాలు శ్రేష్టం, పవిత్రం, అక్షయమైన పుణ్యం కలుగుతాయి. దానశీరులకు ఇహమున పరమున కూడా ఉపద్రవాలు కలగవు. మరణకాలంలో యమదూతల వల్ల భయం కలగదు. లోపం చేత దానం చేయకపోతే మరణాంతరం దుఃఖం తప్పదు. తండ్రి మొదలైన వారు మరణోన్ముఖులైనప్పుడు ఆతురదానం చేయించని పుత్రాదులు బ్రహ్మహత్య దోషులవుతారు. వారికి సద్గతి కలగదు. ఈ దానాలన్నీ మృతి చెందిన వారికి సద్గతులు కలిగించడంలో విశేషంగా సహాయకారులు అవుతాయి. ఇంతటితో ఈ 8వ అధ్యాయము పూర్తయినది. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.